ప్రస్తుతం మనతో పాటు రాంబాబు యాదవ్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ కార్మిక శాఖ అధ్యక్షులు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా, మీరు చేసినటువంటి విధ్వంసం వల్లనే ఈరోజు తెలంగాణ అస్తవ్యస్తంగా మారింది. ఏ విధ్వంసం జరిగింది? భూములకు రేట్లు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది, ఆర్థిక పరిస్థితుల్లో తెలంగాణ సగటు ఆదాయం పెరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సర్వేలు చెప్పినాయి. గత ప్రభుత్వం యొక్క పరిస్థితుల వల్ల ఆర్థిక స్థితి అటు ఇటు అయ్యిందని చెప్పటం తప్పించుకోవడానికి చేసే పని తప్ప. ఈరోజు రాంబాబు దగ్గరికి చాలా మంది ఆటో కార్మికులు రావడం, పొద్దుగా లేస్తే హడావిడి చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఏమన్నా పైసలు ఇచ్చి మీరు చేసినటువంటి డ్రామా క్రియేట్, పైసలు ఇచ్చి కార్మికుల దగ్గర తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి మాకు ఇప్పుడు లేదు, గతంలోనూ లేదు. వచ్చిన వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీరు అన్నారు కదా, ఆయన రేపు మళ్ళా అధికారంలో కొత్తగా, మళ్ళా అధికారం కాదు, ఈ అధికారాన్ని చిట్ట చివరి దాకా ఆయన నిలబెట్టుకోమనండి. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తారు. అందరు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలంటారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ విధంగా ఉంటుందా? ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లకి గత 4 నెలల నుంచి జీతాలు రాలేదని నేను మీ టీవీ ద్వారా చెబుతున్నాను. ప్రస్తుతం మనతో పాటు రాంబాబు యాదవ్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ కార్మిక శాఖ అధ్యక్షులు. సో మరి రేవంత్ సర్కార్ మరోసారి కూడా అధికారంలోకి వస్తామని చెప్పేసి అంటున్నారు. 23లో కూడా అధికారం మాదే అని రేవంత్ సర్కార్ గట్టిగా చెప్తుంది. ఇదే మాట్లాడదాం. రాంబాబు అన్న నమస్తే. నమస్తే. రాంబాబు అన్న, మీ ఆధ్వర్యంలో కార్మికుల కోసం 18 నెలలుగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు, ఎంతో హడావిడి చేస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా మేనిఫెస్టోలో ఈ పథకాలు ఇచ్చారు, ఈ పథకాల పైన నిలబడాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము తెలంగాణ ప్రజలకు, అంటే బీఆర్ఎస్ వాళ్ళకి తప్ప తెలంగాణ ప్రజలకి మేము చేస్తున్న అభివృద్ధి తెలుస్తుంది అంటున్నారు. కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారని ప్రతి ఒక్క మీటింగ్లలో చెప్తున్నటువంటి మాట మీరు కూడా చూసే ఉంటారు. హోల్డింగ్స్ కూడా పెద్ద పెద్దది పెట్టి ఏమంటారు అన్న, అంటే కావాలని బీఆర్ఎస్ వాళ్ళు ఓడ్చుకోకనా రేవంత్ రెడ్డి పడకని ఈ విధంగా చేస్తున్నారా మీరు? వాస్తవంగా రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కి గట్టి పంచాయతీలు లేవు, వ్యక్తిగత పంచాయతీలు లేవు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఎట్లయితే అబద్ధాలు చెప్పిండో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అబద్ధాలు చెప్తున్నాడు. మేనిఫెస్టోలో కార్మిక ఉద్యోగుల గురించి ఎన్ని అంశాలు చెప్పిండో ఇవాళ కార్మిక వర్గానికి, ఉద్యోగులకు తెలిసింది, చూశాడు. ఇకనన్నా అమలు చేస్తాడేమో, ఇచ్చిన హామీలు అమలు చేస్తాడేమో చూసారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కాబట్టి ఇప్పుడు కార్మిక ఉద్యోగులందరూ ఎదురు తిరగాలని చెప్పేసి ఎక్కడికక్కడ ఆందోళనలు, పోరాటాలు చేస్తారు, మమ్మల్ని కలుస్తున్నారు. సహజంగానే మేము ట్రేడ్ యూనియన్ నాయకులం. ఓ సమస్య ఉందని వచ్చినప్పుడు వాళ్ళందరికీ సమస్య మీద రెస్పాండ్ అవ్వడం అనేది మా బాధ్యత. మేము రెస్పాండ్ అవుతున్న తీరును చూసినప్పుడు వాళ్ళు మేమేదో బట్టగాల్చి మీదేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ మనం వాస్తవాల్లోకి వెళ్తే ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక మందికి చెప్పినారు, ఆశాలకు 18,000 ఇస్తామని చెప్పింది అబద్ధమా? 18,000 ఏమని అడిగినందుకు డిసెంబర్ 9, 2024 పోయి వాళ్ళందరూ కూడా మాస్ మెమోరాండం వేయాలని కోర్టు కమిషనరేట్కి వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టినారు. ఇప్పుడు మా మీద కేసులు పెట్టినారు. ఇప్పుడు ఇది అంటే దాస్తే దాగేది కాదు కదా. అదొకటే కాదు, ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నీ మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? మేము రాగానే మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినాం, వెంటనే జీతాలు పెంచుతామన్నాం. కానీ వాస్తవం ఏం జరుగుతూ ఉంది? గత 3 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. నువ్వు జీతాలు పెంచుడు పక్కన పెట్టి, రెగ్యులరైజేషన్ పక్కన పెట్టి, ఉన్న జీతాలు ఇవ్వట్లేదు కదా. అంత చేతగాని పరిస్థితుల్లో ఉన్నారు కదా మీరు. అంతే కదా, ఏ ఒక్కరికి. ఇలా ఆటో కార్మికులకు చెప్పారు మీరు, మేము అధికారంలోకి వస్తే సంవత్సరం పేరు మీద 12,000 ఇస్తామని చెప్పినారు. ఏం 12,000 ఇచ్చినారు? ఉన్న జీవితాన్ని పాడు చేసినారు. వాళ్ళు చాలా అష్టకష్టాలు పడుతున్నారు. ఇలా సుమారుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు 140 మంది పైచిలకు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆర్థిక సమస్యల వల్ల. ఏమిటి కారణం? నువ్వు కారణం కాదా? ఇస్తున్నానది ఇవ్వలేదు. వాళ్ళ వ్యాపారం ఎందుకు దెబ్బతిన్నదో నీకు తెలియదా? నువ్వు ఇవాళ ఎన్నికల్లో ఇచ్చిన హామీ పేరుతోటి ఉచిత బస్సు పెట్టావు. ఉచిత బస్సును ఎవరు వ్యతిరేకించట్లే, కానీ దాని పరిణామాలు చూడాలి కదా. ఓట్ల పరిణామాలు చూసినప్పుడు దాని పరిణామాలు నెగిటివ్ ఏం పడ్డాయో మరి దాన్ని ఎవడు పరిష్కరిస్తాడు? ఓకే రాంబాబు అన్న, సరే మీ హయాంలో మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా, మీరు చేసినటువంటి విధ్వంసం వల్లనే ఈరోజు తెలంగాణ అస్తవ్యస్తంగా మారింది. ఈ కార్యకర్తల గురించి కావచ్చు, లేకపోతే కార్మికుల గురించి కావచ్చు, కర్షకుల గురించి మీరేం మాట్లాడినారు? ఏ విధ్వంసం జరిగింది? తెలంగాణకి ఏమైనా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 73% 2 సార్లు పీఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిండ్రు. ఆశాలకు 2,500 ఉన్నదాన్ని దగ్గర 9,900 వరకు తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఒక పద్ధతి అనేది లేదు.
వాళ్ళకు జీతాలు పెంచి ఒక సిస్టమ్ తీసుకొచ్చిండ్రు. ఆర్పీలకు గౌరవ వేతనాలు పెంచిండ్రు, వివోఏలకు గౌరవ వేతనాలు పెంచిండ్రు. ఒకరికి ఎన్ని ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 రంగాలకు సంబంధించిన వాళ్ళ పేర్లు నేను చివరికి గుడిలో ఉన్న పూజారులకు పెంచినారు కదా, జీతాలు ఇచ్చినారు కదా, హోమ్ గార్డుకి జీతాలు పెంచినారు కదా. కేసీఆర్ గారు ఏ అస్తవ్యస్తం చేసినారు? భూములకు రేట్లు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది, ఆర్థిక పరిస్థితుల్లో తెలంగాణ సగటు ఆదాయం పెరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సర్వేలు చెప్పినాయి. ఎన్నెన్ని ఉన్నాయి. ఇవాళ నువ్వు చేతగాక ఏదో డ్యాన్స్ చేయలేక మధ్యలో సరిగా సౌండ్ రావట్లేదని చెప్పేసి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీకు పరిపాలన చేత కావడం లే. ఏ రకంగా నువ్వు హామీలు ఇచ్చినావు? ఏ రకమైన అవగాహన ఉన్నది నీకు? ఇలా నేను అధికారంలోకి వస్తే నేను ఇది చేస్తా, అది చేస్తా, తులం బంగారం ఇస్తా అని చెప్పాను. తులం బంగారం ఏమున్నది ఇలా పరిస్థితి? రేట్లు పెరుగుతున్నాయి. ఒక రకంగా ఏ ఒక్క ఇచ్చిన హామీని అమలు చేయలేదు నువ్వు. అష్ట కష్టాలు పడుతున్నారు ప్రజలు. కేసీఆర్ను గారిని పోగొట్టుకున్నావు అని చెప్పేసి బాధపడుతున్నారు. అందుకని ఈరోజు గత ప్రభుత్వాన్ని తిట్టడం, గత ప్రభుత్వం యొక్క పరిస్థితుల వల్ల ఆర్థిక స్థితి ఆ అడ్డగోలుగా అటు ఇటు అయ్యిందని చెప్పటం అనేది తప్పించుకోవడానికి చేసే పని తప్ప అందులో వాస్తవం లేదు. మీరు చెప్పినట్టు ఆటో డ్రైవర్లకి, పూజారులకి, తర్వాత అంగన్వాడీలకి, హోంగార్డులకి ఇంత మంచి చేస్తే ఎందుకు కేసీఆర్ గారు ఓడిపోవడం అనేది జరిగింది ఫస్ట్ పాయింట్. అండ్ ఈరోజు రాంబాబు దగ్గరికి చాలా మంది ఆటో కార్మికులు రావడం, పొద్దుగా లేస్తే హడావిడి చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏమన్నా పైసలు ఇచ్చి మీరు చేసినటువంటి డ్రామా క్రియేషన్ అనుకోవచ్చా? నిజంగా వాళ్ళ కడుపు మండి ఈరోజు రాంబాబు గారి ఇంటి గడప దొక్కుతున్నారు అనుకోవచ్చా? మేము పైసలు ఇచ్చి కార్మికుల దగ్గర తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి మాకు ఇప్పుడు లేదు, గతంలోనూ లేదు, భవిష్యత్తులో కూడా అలాంటి యాక్టివిటీస్ మేము చెయ్యం. ఎవరు కార్మికులు కడుపుగాలి, ఎవరికి ఇబ్బందులు అయ్యి, ఎవరికి కష్టాలు వస్తున్నాయో వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు. రోజు రోజుకు సంఖ్య పెరుగుతున్నది కాబట్టి మేము కార్మికులకు పనిచేయాలి, వాళ్ళ సమస్యల మీద పరిష్కరించబడాలి, సిద్ధపడి ఈ రంగంలో పనిచేస్తున్నాం. కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, వాళ్ళ సమస్యలు పరిష్కరించ కొట్లాడతాం. అంతే తప్ప ఎవరికి కూడా ఏదో మెహర్బానీతోటి వాళ్ళని ఇక్కడికి రమ్మనమని ఎవరిని చెప్పడం లేదు. అలా మాట్లాడుకునే వాళ్ళ కర్మ తప్ప ఇంకేం చేసేది లేదు. అట్టనే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు వాళ్ళందరూ మేమేదో బ్రహ్మాలకు గురి చేస్తే వాళ్ళందరూ మా దగ్గరికి వస్తున్నారని అనుకుంటారు. పచ్చ కవర్లోకి లోకం అంతా పచ్చగా కనపడ్డట్టు రేవంత్ రెడ్డి అన్ని హామీలు ఇచ్చి వాళ్ళందరి చేత నమ్మింప చేసుకొని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు మిగతా వాళ్ళు కూడా అట్టనే మోసం చేస్తున్నారు, మాటలు చెప్తున్నారు అని అనుకుంటాడు. కానీ అది వాస్తవం కాదు. రేపు ఆయన మీరు అన్నారు కదా, ఆయన రేపు మళ్ళా అధికారంలోకి వస్తాడు. మళ్ళా అధికారం కాదు, ఈ అధికారాన్ని చిట్ట చివరి దాకా ఆయన నిలబెట్టుకోమనండి. అది తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే జనం వస్తున్నారు. ఇప్పుడు అది మనం ఇద్దరం ముగ్గురం మాట్లాడుకునేది కాదు. మేము ఎక్కడికి పోయినా కార్మికులలో ఏమయ్యా అని మేము మాట్లాడితే అప్పుడు జీతాలు పెంచే కేసీఆర్ గారు మంచిగా నెలకు ఫస్ట్ వీక్లో జీతాలు వస్తుండే అని అనగానే ఏదో అయిపోయిందన్న తొందరపడ్డాం, ఆశపడ్డాం. నేను ఒక్క మాట చెబుతా, ఇలా బీడీ కార్మికులకు ఎవరు ఇచ్చినారు జీవనభృతి? భారతదేశంలో బీడీ కార్మికులు తెలంగాణలో లేరు కదా, నీ పక్కన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, బెంగాల్లో ఉన్నారు. ఎక్కడిచ్చినారు? కేసీఆర్ గారు ఇవాళ బీడీ కార్మికులకు 2016 రూపాయలు జీవనభృతి ఇచ్చిండ్రు. దాన్ని చూసి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఆయన 2016 ఇస్తాడు, నేను 4000 ఇస్తున్నాను అంటే నిజంగా ఇస్తున్నామని నమ్మినారు, నమ్మి ఓట్లేసినారు. ఇప్పుడు ఏమైంది? ఆ 2016 కూడా టైంకి రావట్లేదని బాధపడుతున్నారు. వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు, అన్న 4000 దేవుడు ఎరుగు, ఇప్పుడు 2016 రావట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు, కొట్లాడదాం పాండి అని చెప్పేసి చెప్తున్నాం. ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఉన్నారు, మీరే చెప్పినారు కదా జీతాలు పెంచుతాం అని చెప్పేసి, జీతాలు పెంచలే. వాళ్ళు ఏం చెబుతున్నారు, జీతాలు పెంచడం పక్కన పెట్టండి, ఇప్పుడు 3-4 నెలల నుంచి మాకు జీతాలు లేవు, మా పరిస్థితి ఏంది అని చెప్పి చెబుతున్నారు. మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తున్నాం, అందరు పాలాభిషేకాలు చేస్తున్నారు, అందరు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలంటున్నారు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు వెలుగు ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లకి గత 3-4 నెలల నుంచి జీతాలు రాలేదని నేను మీ టీవీ ద్వారా చెబుతున్నాను. మీది తప్ప రైట్ అనేది మీరు తేల్చండి. గ్రామ పంచాయతీ మీరు తప్పని చెప్తే నా క్రెడిబిలిటీ పోద్ది కదా, ట్రేడ్ యూనియన్ లీడర్ గా నా క్రెడిబిలిటీ పోద్ది. అంతకన్నా నాకు విలువేం కావాలి? నాకేం డబ్బులు అవసరం లే, నా క్రెడిబిలిటీ నాకు ముఖ్యం. నేను అబద్ధం చెప్తున్నా లేదనేది కార్మిక వర్గం చెబుతుగా, వాళ్ళకు ఐఎన్టీసీ యూనియన్గా చెప్పమనండి రాంబాబు అబద్ధం చెప్పిండని. ఇలా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు జీతాలు రాలేదు, వచ్చిన అడగమని చెప్పండి. నువ్వు చెప్పిన మేనిఫెస్టోలో నువ్వు ఇలా ఫీల్డ్ అసిస్టెంట్ని రెగ్యులరైజ్ చేస్తాను పెద్ద అక్షరాలతో చేసినావు రెగ్యులరైజేషన్.
వాళ్ళ జీతాలు రాగానే వెంటనే పెంచుతానని వెంటనే అనే పదం కూడా రాశారు. మరి పెంచిండ్రా? Okay. అరే నేను అనేది ఏందనంటే ఈ రోజు మేనిఫెస్టోలో ఉన్న వాటిని మేము ఏదైతే ఖండిస్తున్నామో, మేనిఫెస్టోలో ఉన్నాయి నువ్వు చెప్పినా అమలు చేయలేదని చెప్తున్నామో అది రైట్ రాంగ్. ఇంకా దుర్మార్గం చెప్పనా ఈ ప్రభుత్వం, నువ్వు ఆశాలకు జీతాలు పెంచుతానని చెప్తే ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పేసి మేము ఇలా కమిషనరేట్కి వెళ్తే నీ పోలీసులతో ఇష్టం వచ్చినట్టు కొట్టించి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి ఈరోజు మహిళలని చూడకుండా నువ్వు వ్యవహరించి ఇవాళ తిరిగి నువ్వేం చేస్తున్నావు, అదే ఆశాల మీద అదే బీఆర్టీ నాయకుల మీద నువ్వు కేసులు పెడుతున్నావు. మేము నువ్వు ఇచ్చిన మాటను అమలు చేయమని అడిగినందుకు నువ్వు కేసులు పెట్టినవే, మరి నువ్వు హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి నేను నీ హామీ అమలు చేయలేదని చెప్పేసి నీ మీద 420 కేసు మేము ఎందుకు పెట్టకూడదు? ముఖ్యమంత్రి నువ్వు మాట తప్పినోడు నిన్ను ఎందుకు చేయకూడదు? నువ్వు మోసం చేసినట్టుగా, నువ్వు ఓటు అడగడం కోసం నువ్వు మోసం చేసినోడి మీద పెట్టాల్సింది 420 కేసే. ఓకే, అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు లంక బిందెలు అది ఒక మాట అనడం అనేది జరిగింది. సో నిజంగా రాష్ట్రంలో ఏదో కొత్త అప్పు ఉంటుంది కానీ 7 లక్షల కోట్లు అప్పు తెచ్చి పెట్టిండ్రు, ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, నన్ను ఘోషణ రూపాయి రావని చెప్పేసి అనడం అనేది జరిగింది. సో మరీ ఒక ముఖ్యమంత్రి గారు ఆ మాట అనడానికి ఆ విధంగా సిచ్యువేషన్ తీసుకురావడానికి కారణం కేసీఆర్ అని చెప్పేసి నేను అంట. 10 సంవత్సరాలుగా ట్రేడ్ యూనియన్ కూడా చాలా వరకు లాస్ పోయింది, ఎంతో మంది కార్మికులు కూడా ఆ రోజు రోడ్ ఎక్కడం అనేది జరిగింది. అప్పుడు ఎక్కడికి పోయింది రాంబాబు అంటే? మొట్టమొదటి ఇందులో 2 భాగాలుగా చూడండి. ఒకటి, ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిరని చెప్పడం అనేది సర్వ అబద్ధం, అది అన్యాయం కూడా. ఎందుకనంటే ఇలా ఏ కుటుంబం అయినా, ఏ వ్యాపారస్తుడైనా, ఏ పరిపాలకుడైనా, ఏ వ్యవస్థ అయినా కొంత అభివృద్ధి కావాలి అనుకున్నప్పుడు ఉన్న వనరులు ఉపయోగించుకుంటారు, కొన్ని కొత్త వనరులని చేసుకొని చేస్తారు. ఆ రకంగా కొంత అప్పులు తెచ్చి ఉండొచ్చు కేసీఆర్ గారు, తెచ్చిండ్రు. కానీ తెచ్చినప్పుడు ఏం చేసిండు? పెట్టుబడిగా పెట్టడం వల్లనే కదా ఇలా ఈ రాష్ట్రంలో ఇంత ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఇలా ఎంతమంది కోటీశ్వర్లు అయినరు? ఇలా ఇదే యాదగిరిగుట్ట చుట్టూన్న దగ్గర 5 లక్షల 10 లక్షల ఎకరం భూమి ఉన్నది, ₹1,00,00,000 పోయింది కదా. లక్షాధికారి కోటీశ్వరుడు అయిండు కదా. ఎందుకయిండు? ఆయన చేసిన ప్రణాళిక, ఆ ప్రణాళికలకు ఇన్వెస్ట్మెంటు, దానివల్ల వచ్చిన ఫలితాలు. ఇక రెండో పాయింట్కి వస్తే, ఆనాడు కేసీఆర్ గారికి అగెనిస్ట్గా కూడా కార్మిక ఉద్యోగులు ధర్నాలు చేసిర్రు, లేదా యాక్టివిటీ చేసిర్రు. అయాల బీఆర్టీయూ కానీ టీఆర్ఎస్కేవి కానీ అయాలు ఏం చేసింది? మేము మీకు ఒకటే చెప్తున్నాం, అయాల కేసీఆర్ గారిని కూడా ఎక్కడికైనా కార్మికుల దృష్టికి సమస్య మాకు దృష్టికి వచ్చినప్పుడు కేసీఆర్ గారిని అడిగినాం, కేటీఆర్ గారిని అడిగినాం. అవసరం అనుకున్నప్పుడు వేలాది మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులతోటి ఆయాల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్న ఇదే ఇలా మన కాంగ్రెస్ పార్టీలో ఆయన కాడికి వెళ్ళాం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాడికి. ఆ రకంగా అనేక మంది దగ్గరికి వెళ్ళి పనిచేసినాం. అదే ఆశాలు అనేక మంది దాదాపు 110 రోజులు ఆయన ర్యాలీలు చేశారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కేసీఆర్ గారికి కూసబెట్టే సమస్యను పరిష్కరించగలిగినాం. ఆ రకంగా పోరాటాలు చేసినప్పుడు పక్క కింద జరగలే. కేసీఆర్ గారు కూడా మీరు పోరాటాలు చేయొద్దని చెప్పలేదు, అంటే బీఆర్ఎస్ టైంలో కూడా మీరు డెఫినెట్గా చేశారు. సెకండ్ ఏఎన్ఎంస్ అందరినీ వాళ్ళు 45 రోజులు సమ్మె చేస్తే లక్ష్మారెడ్డి గారు హెల్త్ మినిస్టర్ గారుగా ఉండి ఆయనే స్వయాన కేసీఆర్ గారు చెప్పిరా వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడండి అని చెప్పి పిలిచిండ్రు, మాట్లాడిండ్రు, వాళ్ళందరికీ జీతాలు పెంచిండ్రు. ఒకరే ఉందండి, అంగన్వాడీల ఆశాలను ఇంటికి పిలిపించుకొని సమ్మె చేసిన వాళ్ళని దూరం నెడతారు, కానీ కేసీఆర్ గారు దూరం నెట్టలే. సమ్మె చేసిన వాళ్ళని దగ్గరికి పిలిపించుకొని మాట్లాడుకొని ఎందుకు సమ్మెలు చేస్తున్నారు, మన రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకున్నాం, నాకు విషయం వచ్చి చెప్పండి. రాజకీయాల కోసం సమ్మె చేయొద్దు అన్నాడు. వేరే పార్టీ జెండాలు పెట్టుకొని జెండాల కోసం మీరు సమ్మెలు చేయకండి, మీరు సమస్య ఉంటే నా దగ్గరికి రండి అన్నాడు. వచ్చిన దాని సమస్యను పరిష్కరించండి. ఆ రకంగా ఎంతమందికి పరిష్కరించాలి? ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి, నేను మిమ్మల్ని అడుగుతున్నా లేదా మీ టీవీ ద్వారా ఇవాళ ఉన్న తెలంగాణ కార్మిక ఉద్యోగ వర్గాలను అడుగుతున్నాను. ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ఎంతమంది కార్మికుల కోసం పెట్టుకున్నాడు, ఎంతమంది కార్మిక సంఘాలతో మాట్లాడిండు, ఎవరితోటి సమస్యను పరిష్కరించిండు? అయాల కన్స్ట్రక్షన్ వర్కర్ల తోటి కేసీఆర్ గారు కూర్చుండు, ఆశాలతోటి కేసీఆర్ గారు కూర్చున్నాడు, వివోఏలతోటి కేసీఆర్ గారు కూర్చున్నారు. అయాల అనేక మందితోటి ఎదురుగా కూర్చొని అంగన్వాడీలతో కూర్చొని చర్చ చేసి జీతాలు పెంచిండు. ఇవాళ ఒక్కరిని చెప్పమనండి, ఏ రంగం గురించి 2 గంటలు 3 గంటలు కూర్చున్నాడు. నేను పార్టిసిపేట్ చేసానండి. విఆర్ఏలకు సంబంధించిన దాని మీద కేసీఆర్ గారు ఇంకొక 3-4 మంత్రులు 5-6 ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి 3.5-4 గంటలు కూర్చొని వాళ్ళ సమస్యలు మాట్లాడి వాళ్ళ జీతాలు పెంచండి. ఇలా రేవంత్ రెడ్డిని చూడమనండి, ఏ రంగం గురించి మాట్లాడండి, ఏ రంగం అసలు తెలియదు ఆయనకి.
రంగాలు సంఘాలు తెలియదు, అందులో లోతుకు పోతే ఎదురుగా కూర్చున్న వాళ్ళతో ఏం మాట్లాడాలనో తెలియదు, సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, అందుకని పిలిచేది లేదు, ఏది లేదు. ఎవడో మెమోరాండం అయితే అది వస్తే ఎవరికో ఒకరికి అప్పచెప్పడం తప్ప ఇంకోటి మాట్లాడితే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కాళేశ్వరంలో అవినీతి, ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎంతో మంది జీవితాలను రోడ్ల మీద వేసిండ్రు. తర్వాత మిషన్ భగీరథలో అవినీతి, ఏ రంగాన్ని చూసినా కేసీఆర్ 10 సంవత్సరాలు అవినీతి రంగం తప్ప ఇంకేం చెయ్యలేడు అని చెప్పేసి ఆల్రెడీ అంటే కమిషన్ల పేరు మీద అటెండ్ అయ్యి కూడా రావడం అనేది జరుగుతుంది. రేపు నాడు అరెస్ట్ చేస్తామని కొంతమంది అంటున్నారు. అరెస్ట్ అయితే ఏందన్నా బీఆర్ఎస్ అవుట్ అని చెప్పేసి అనుకోవచ్చా? వాళ్ళు అరెస్ట్ చేసే దమ్ము వాళ్ళకు లేదు, అరెస్ట్ చేయాల్సినంత సీన్ కూడా అక్కడ లేదు. ఇది కేవలం ఒక పొలిటికల్ డ్రామా. ఎందుకనంటే ఏం మాట్లాడాలా ఎదురున్న నాయకుడు? కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసిండు, దీన్ని బంగారు తెలంగాణ వైపు దేశపోయిండని రేవంత్ రెడ్డి చెప్తాడా? అటు చెప్పడు కదా. ఆయన పార్టీ, ఆయన మనుగడ, ఆయన ఉండాలి అని అంటే ఎదురుగా ఇంతదాకా అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎక్కడ బొక్కలునే ఎతకాలా, లేకపోయినా బొక్కలు పెట్టి వాటి గురించి ప్రచారం చేయాలా. ఇప్పుడు డైరెక్ట్ కేటీఆర్ గారు చెప్పారు కదా, నీకు దమ్ముంటే అవినీతి ఉంటే కావాల్సిన ఎంక్వైరీలు వేస్తున్నారు. ఏ ఎంక్వైరీలో తేలింది? పిలవడం పోలీసు వాళ్ళు, పిలవడం అంటే మీ పోలీసు వాళ్ళు పిలవమంటే పిలుస్తారు, అందరిని పిలుస్తున్నారు. కానీ నీకు ఇప్పుడు 1.5 ఏడాదిన్నర అయింది కదా, 1.5 ఏడాదిన్నరలో 100 మాటలు మాట్లాడినావు కదా, 100 మాటల్లో ఏది ప్రూవ్ చేయగలిగినావు నువ్వు? ఏది ప్రూవ్ చేయలేదు, రేపు ఏది ప్రూవ్ కాదు కూడా. ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ డ్రామా. 200%. మీరు ఎందుకని అంటానంటే రియల్గా ఒకే ఒక్క అంశం నేను చెప్పదలుచుకున్నా. ఈరోజు నేనేదో BRTU గులాబీ జెండా అని కాదు. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ తెచ్చి అధికారంలోకి తాను వచ్చిన తర్వాత భారతదేశ ముఖ చిత్రంలో తెలంగాణ అనేది ఓ రాష్ట్రం ఇలా అందరికీ తెలవటం, తెలంగాణ వాళ్ళంటే గుర్తుపట్టడం. ఢిల్లీకి పోయినా ఇంకా ఏ రాష్ట్రానికి పోయినా ఇంతకుముందు తెలంగాణ వాళ్ళకి ఐడెంటిటీ లేదు. కేసీఆర్ గారు రావడం వల్లనే ఐడెంటిటీ పెరిగింది. రెండోది, కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే అభివృద్ధి పెరిగింది. అభివృద్ధి పెరగడం వల్లనే ఇలా లక్షాధికారి కోటీశ్వరుడు తెలంగాణలో అయ్యిండు. ఇది సత్యం. భ్రమలతోటి జరిగిన ఎన్నికలు, భ్రమలకు గురి అయిన వల్లనే బీఆర్ఎస్ ఓడింది. భ్రమల్లో పెట్టగలగడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యింది. అబద్ధాలు ఆడటం మేబీ అండి. రేపు ఏదో విధంగా కేసీఆర్ గారినో కేటీఆర్ గారిని అరెస్ట్ చేశారు అనుకోండి, బీఆర్ఎస్ పని అయిపోతుంది అనుకోవచ్చా? ముందు బేసిక్ గా అరెస్ట్ అవ్వడం అనేది అనుకుందాం. ఒకవేళ మీరు అనుకున్నట్టు అరెస్ట్ అయినా కూడా ఇంకొంచెం ఉవ్వెత్తున ప్రజలు కేటీఆర్ కు మద్దతు ప్రకటిస్తారు తప్ప కేసీఆర్ కేటీఆర్ని వదిలిపెట్టిపోరు. అన్యాయంగా అరెస్ట్ చేశారు మా నాయకత్వాన్ని, నీ సంగతి తేలుస్తామని ఇలా నోటితోటి మాట్లాడేటోళ్ళు ఆయన జెండాలు పట్టుకుని కట్టెలు పట్టుకుని బయటకు వస్తారు. అక్కడ వరకు పక్కా వస్తారు, తిరుగుబాటు చేస్తారు. కాన్ఫిడెన్స్ ఉంది, 100% కాన్ఫిడెన్స్. మరి ఆయన చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు 2033 వరకు ఇందిరమ్మ రాజ్యము. ఆయన అజ్జప్పపోతే ఇంకేం చెప్తాడు? ఆయన అదే చెబుతాడు, ఆయన కూలగొట్టిందాక అదే చెప్తాడు. రైతులను మోసం చేసినందుకు కేసీఆర్ గారిని ఉరేసినా తప్పులేదని చెప్పేసి కూడా అన్నారు. రైతులకు ఎవరు న్యాయం చేశారో రైతులకు బాగా తెలుసు. రేపు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకుండా అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతున్న రేవంత్ రెడ్డికి ఉరేస్తారు. ఓకే. అండ్ మీ కార్మికుల తరపున ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? నేను కార్మికుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో, మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అమలు చేయండి. అదనంగా ఏం అడగడంలే. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు, అది ఆశాలకు కానీ, అంగన్వాడికి కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కానీ, ప్రతి ఒక్కరికి, ఆటో వాళ్ళకి కానీ, మీరు ఏది చెప్పినారో అదలు చేత అయితే వాటిని అమలు చేయండి, అప్పుడు మాట్లాడండి. అంతే తప్ప చెప్పినవి అమలు చేయకుండా దొంక తిరుగుడుగా మాట్లాడేసేసి బట్టగాల్చి మీదేసే పని చేసి కాలం గడపాలని ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో కార్మిక వర్గం ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి అరెస్ట్ చేసినా ఎదురు తిరుగుతాం. అరెస్ట్ చేస్తే ఊరుకుంటాం అండి. ఓకే అండి. సో ఇది రాంబాబు గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.